అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌లకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరూ కూడా మరి పీఆర్సీ కోసం, పెండింగ్ డీఏల కోసం, ఇక జీపీఎఫ్, సరెండర్ లీవ్, హెల్త్ కార్డ్స్ ఈ విధంగా అనేక పెండింగ్ బిల్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక బడ్జెట్ సమావేశాలు కూడా దగ్గర పడుతున్నాయి. మరి అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్లు పెట్టారు 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు అయితే పరిష్కరించడం లేదు. కనీసం భారతదేశంలోనే అత్యధికంగా డీఏలు పెండింగ్లో తెలంగాణ స్టేట్లో ఉన్నాయి. ఇక ఏపీలో కూడా దాదాపు 25,000 కోట్ల బకాయిలైతే ఉద్యోగులకైతే ఉన్నాయి. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి టైం టు టైం డీఏలు అయితే పెంచుతూ వస్తుంది. పీఆర్సీ కూడా ఇన్ టైంలో వేసుకుంటూ వస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం నడిచే బాటలోనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏలు ప్రతి 6 నెలలకోసారి ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇక ఉద్యోగులు, పెన్షన్లకు, ఉపాధ్యాయులకు, తర్వాత ప్రభుత్వ సంబంధించినటువంటి జీతభత్యాలకు సంబంధించి, ఇతర ఖర్చులకు సంబంధించినటువంటి బడ్జెట్ను పక్కన పెట్టి మిగిలిన బడ్జెట్తో ఉచిత పథకాలని అమలు చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే 186% పెరగనున్న పెన్షన్, రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట, సిఫార్సు చేయనున్న 8వ పే కమిషన్, 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లకైతే ప్రయోజనం అంటూ ఇక్కడ మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇక పెన్షన్ 25,740 రూపాయలుగా నిర్ణయించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు 186% పెన్షన్ పెంపునకు 8వ పే కమిషన్ సిఫార్సు చేసే ఛాన్స్ ఉందని వచ్చే ఏడాది నుంచి అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఇక 2026 జనవరి 1 నుంచి ఈ సిఫార్సులు అమలయ్యే అవకాశం అయితే ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ అయితే ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు, ఇతర బెనిఫిట్స్ భారీగా పెరగనున్నాయి. 8వ పే కమిషన్ 2.86 ఫిట్మెంట్ సిఫార్సు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది అమలైతే నెలవారీ పెన్షన్లు భారీగా పెరుగుతాయి. 2016లో 7వ పే కమిషన్ 2.57 ఫిట్మెంట్ ప్రకటించింది. దీంతో బేసిక్ పే భారీగా పెరిగింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కనీసం 9,000 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పెన్షన్ని 1,50,000కి దాటకూడదని నిర్ణయించారు. దీంతో పాటు 53% డీఆర్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల ద్రవ్యోల్బణ పరిస్థితుల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ అయితే ఏర్పడింది. ఇప్పుడు 8వ పే కమిషన్ కనుక 2.86% ఫిట్మెంట్ అమలు చేస్తే 9,000 ఉన్న కనీస పెన్షన్ 25,740 అవుతుంది. అంటే ఒక్కసారిగా 186% మేర పెరగనున్నది. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చే అంశమని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కూడా మరి పెన్షన్ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ని అమలు చేయాలని చెప్పేసి ఆ ఉద్యోగులు కూడా కోరుతున్నారు. ఇక ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులకు అందరికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, తెలుగు రాష్ట్రాలు కూడా ఉద్యోగులకు, పెన్షన్లకి వెంటనే పెండింగ్లో ఉన్న డీఏలు, తర్వాత పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా భావిస్తున్నారు. మరి రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు సంబంధించి ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.